హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను అరిసెలు. ఎస్, స్పెషల్ ఒకేషన్స్ కోసం మనం స్పెషల్గా రెడీ చేసుకునే అరిసెలు. ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 3 కిలోల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి, అది పాత బియ్యం అయితే బాగుంటుంది. రేషన్ బియ్యాన్ని ఒక రోజు ముందుగానే నానబెట్టేసుకోవాలి. ఒక రోజంతా నానాలన్నమాట. ఒక రోజు ముందు నానబెట్టేసుకొని 3-4 టైమ్స్ మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో 3-4 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాతి రోజు ఈ విధంగా మనం మిల్లుకి పట్టించుకుంటే మనకి అరిసెల పిండి అనేది రెడీ అవుతుంది. 3 కిలోల పిండికి 1.5 కేజీన్నర బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతాయి స్వీట్నెస్ అనేది. మనం అరిసెలు రెడీ చేసుకోవడానికి ఈ విధంగా అరిసెలు ఒత్తుకోవడానికి పీట ఇవన్నీ రెడీ చేసేసుకొని మనం కరిగించడానికి పెట్టుకున్న బెల్లాన్ని కరిగించేసుకొని ఈ విధంగా వడకట్టుకుంటే అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా సరే అది డివైడ్ అయిపోతుంది. మనకి ఎలాంటి ఇది లేకుండా క్లీన్గా పాకం అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకొని పాకం అయితే పట్టుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు ఒక 8 ఇలాచి, కొద్దిగా పంచదార వేసుకొని పౌడర్గా చేసుకొని మనం ఈ బెల్లం పాకంలో యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అన్నమాట, ఇలాచి ఫ్లేవర్ కోసం. ఈ విధంగా షుగర్లో పౌడర్ చేసుకొని డైరెక్ట్గా బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి. బెల్లం పాకం అనేది బాగా ముదురు పాకం కాకుండా మనకి తీగ పాకంలా కాకుండా ఈ విధంగా మనకి ఉండకడితే సరిపోతుందండి. వాటర్లో వేసుకొని చూసారు కదా, ఈ విధంగా ఉండలాగా ఒక పాకంలాగా వస్తే సరిపోతుంది. ఈ పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్య పిండిని ఆ పాకంలో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. 1.5 కేజీన్నర బెల్లం, 3 కిలోల రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కేజీకి 1/2 కిలో బెల్లం చెప్పును అనమాట. చూసారు కదా, ఈ విధంగా పిండి అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, బియ్య పిండి కూడా బెల్లానికి కరెక్ట్గా సరిపోయింది. పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కావాలనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్నే యూస్ చేస్తున్నాను, నెయ్యిని యూస్ చేయట్లేదు. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని మనం పాకం మొత్తం చల్లారక ముందే మనం ఈ విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్లో మనం అరిసెల పిండిని తీసేసుకోవాలి. అరిసెలు ఒత్తుకోవడానికి మనకి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ అనేది ఉంటుంది కదా, ఆయిల్ కవర్ అయినా లేదంటే వేరే ప్లాస్టిక్ కవర్ అయినా పర్లేదు. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ కవర్స్ని రెడీగా చేసుకొని ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఇక్కడ తెల్ల నువ్వులు అనేవి ఉన్నాయన్నమాట. తెల్ల నువ్వుల్ని ఆ పిండికి అప్లై చేసి చేసుకున్నామంటే మనకి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే మనకి ఆయిల్కి మనం రెడీ చేసే ఈ అరిసెలకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అరిసెలు వేసుకుంటే చక్కగా ఈ విధంగా నువ్వులతో అయితే చాలా బాగుంటాయి. నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే నువ్వులతోనే ఎక్కువగా ఇష్టంగా తింటాము, అందుకని ఈ విధంగా నువ్వులతో చేసుకుంటున్నాము. ఈ విధంగా నూనెకి చూసారు కదా, పిండి ఏమాత్రం చేతికి అంటకుండా సాఫ్ట్గా అయితే వచ్చాయి. ఇవి లోపు నూనె అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు వేడెక్కిన నూనెలో అరిసెల్ని వేసేసుకొని ఒక్కొక్కటిగా 2 వైపులా తిప్పుకుంటూ మనం అయితే అరిసెల్ని వేయించుకోవాలి. ఈ విధంగా అది చక్కగా ఫ్రై అయినప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక జాలి గిన్నె ఉంటుంది కదా, అందులోకి తీసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క అరిసెని తీసుకొని ఈ విధంగా అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చే విధంగా మనం అరిసెలు ఒత్తుకునే పీట ఉంటుంది కదా అండి, ఈ పీటలో మనం అయితే ఒత్తేసుకుంటే చూసారు కదా, అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ చూడండి బయటకు వచ్చేసింది. ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒత్తుకొని వాటికి సపరేట్ చేసేసుకొని ఒక వేరే బేసిన్లోకి తీసేసుకోవాలి. వేడిగా ఉంటాయండి, చేతులు కాలకుండా ఈ విధంగా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట.
ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ అరిసెలను కూడా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసెలు మనకి ఎక్కువగా సంక్రాంతి స్పెషల్స్లో కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, లేదంటే శ్రీమంతాలకు కానీ ఒకేషనల్గా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా అవి ఫ్రై అయితే, ఎక్కువ ఫ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ విధంగా మనకి కరెక్ట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం తీసేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా పొండి అనేది అరిసెల పిండి మనం వేసినప్పుడు చక్కగా పొంగింది చూడండి. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని తీసుకొని వీటిని కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా ఎక్సెస్ ఆయిల్ మనకి బయటకు వచ్చేసేలాగా అరిసెల పీట మీద ఈ విధంగా ఒత్తేసుకొని మనం ఒక బేషన్లోకి అయితే తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన అరిసెల్ని కూడా రెడీ చేసేసుకోవాలి. మనం పిండి కలపడంలో కానీ, పాకం చేసుకోవడంలో కానీ కాస్త మనం ఏ మిస్టేక్ చేసినా సరే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా రావు, టేస్ట్ కూడా పాడైపోతుంది. సో మనం అరిసెలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నామంటే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందండి. ఈ విధంగా అన్ని మీ అరిసెల్ని కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, పాతకాలంలో అయితే ఈ విధంగా గడ్డి మీద వేసి అరిసెల్ని చల్లారిన తర్వాత మనం టిఫిన్లలోకి తీసేవారంట. మా మమ్మీ అదే పద్ధతిని అయితే ఫాలో అవుతున్నారు. ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత బేషన్ వీటిని తీసేసుకొని, చూసారు కదా ఎంతో రుచిగా ఉండే మనకి పండగలప్పుడు లేదంటే పెళ్ళిళ్ళలో కానీ, సీమంతాలలో కానీ ఒకేషనల్గా చేసుకునే అరిసెల రెసిపీ. సో ఇదండి ఇవాల్టి మన అరిసెల రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అరిసెలు అనేవి విరుగుతున్నాయో, చాలా టేస్టీగా వచ్చాయండి, చాలా మెత్తగా కూడా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి.